తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రోజురోజుకు వైరం ముదురుతోంది. సై అంటే సై అంటూ ఇరుపక్షాల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రుల సమక్షంలోనే రెండు పార్టీల ఎమ్మెల్యేలు గొడవ పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఘర్షణకు దారితీస్తుంది. పరస్పరం తోపులాటలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. You tell me why it's not right. కరీంనగర్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డు తగలడం వివాదానికి దారితీసింది. సంజయ్ను ఉద్దేశించి ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మరింత ముదిరింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అంటూనే దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని ప్రశ్నించారు. ఏం పద్ధతి ఒకసారి మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు సమక్షంలోనే గొడవ జరిగింది. ముందే జిల్లాలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంతో అగాధం మరింత పెరిగిందని ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు, శరం, లజ్జ, మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రోజురోజుకు వైరం ముదురుతుంది. ఈ రోజు కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రసాభాస నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మొత్తంగా అంటే ఈ జిల్లాలో ఈ రోజు సమీక్ష సమావేశ క్రమంలో ఒక రసాభాస మనం చూసాము. మన విజువల్స్ చూడవచ్చు. కౌశిక్ రెడ్డి ఆ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జైత్యాలకు సంబంధించి ఇద్దరు కూడా నెట్టేసుకుంటా విజువల్స్ మనం చూసాము. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని బయటకు పోలీసులు తీసుకొని రావడం అనేది ఆయన మొత్తంగా ఖండించి తీవ్రంగా పూర్తిగా ప్రతిఘటించిన పరిస్థితులు దృశ్యాలను కూడా మనం ఆ విజువల్స్ చూడవచ్చు. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడే క్రమంలో ఈయన ఎవరు మాట్లాడాలి, ఏ పార్టీ నుంచి గెలిచాడు, ఇతను ఏ పార్టీ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి మాట్లాడడంతో మొత్తంగా వాగ్వాదానికి చోటు చేసుకుంది. తర్వాత కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్ గా మారిన పరిస్థితుల్లో మొత్తంగా సంజయ్ పైన కొంత చేంజ్ చేసుకున్నాడు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఒక మంత్రులు అంటే ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా విప్ ఆల్ శ్రీనివాస్, అడ్లూరు వీళ్ళంతా కూడా ఉన్న సమక్షంలో మొత్తంగా ఈ గొడవ అనేది రసాభాసగా మారింది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా చూసాము మనం. ఖచ్చితంగా అంటే కొంత పౌరుషమైన మాటలను ఆ సంజయ్ పైన ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలను మంత్రులను అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డితో పాటుగా వీళ్ళందరూ బయటకు తీసుకుని వచ్చారు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. మొత్తంగా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించిన పరిస్థితి. ఇలాంటి ఘటన తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితిగా మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ రమణ.